నమ్ము ప్రియ దేవుని బిడ్డ, వినో ప్రియ తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ప్రపంచంలో ఎవరైనా నిన్ను ఎంతవరకైనా అవమానిస్తారేమో, ఈడ్చుకెళ్ళిపోతారేమో అవమానంతో, కానీ నా యేసయ్య చెంగు పట్టుకొని నిన్ను అవమానించేవాడు చరిత్రలో లేడో. కారణం ఏంటో తెలుసా? మై గాడ్ లిఫ్ట్స్ యువర్ హెడ్ అప్. ప్రజలు నిన్ను అవమానించడానికి ఎంత దారుణాలకైనా ఒడిగడతారేమో, కానీ దేవుడు అలాంటోడు కాదు. నిన్ను బాధపెట్టడానికి మనుషులు ఎంతవరకైనా వెళ్తారేమో, నువ్వు పడిపోతే చూడాలనుకుంటావు, నువ్వు ఏడిస్తే చూడాలనుకుంటా, సంబరాలు చేసుకునే వాళ్ళు ఉంటారేమో, నువ్వు నలిగిపోతే సంతోషపడే వాళ్ళు ఉంటారేమో, కానీ ఇట్ ఈస్ యువర్ గాడ్ హూ లిఫ్ట్స్ యు అప్. అప్పుడు అని ఉంటాడమ్మా, నేను అవమానించడానికి ఆపలేదు. ఇదే సిచ్యువేషన్లో మరి ఎవరైనా ఉంటే నేను అవమానించాను, రాళ్లతో కొట్టారేమో, కానీ నేను అందరిలాంటి వాడిని కాదు. ఐ వుడ్ లైక్ టు లిఫ్ట్ యు అప్. కేవలం స్వస్థత పొందుకుని వెళ్ళిపోదాం అనుకున్నావు కదా, స్వస్థత ఒక్కటే నీకు వద్దమ్మా. స్వస్థత ఒక్కటే కాదు నీకు కావాల్సింది. యు నీడ్ సంథింగ్ బియాండ్ దాట్. యు నో వాట్ ఇట్ ఈస్? ఏ రిలేషన్షిప్. నా కుమారి అని పిలిచాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. నా కుమారి, మై డాటర్. జీసస్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్ విత్ హర్. నేను అనుకుంటున్నప్పుడు యేసయ్య కూతురు మీద రాళ్ళు ఎత్తే దమ్మ ఎవరికి ఉంది అక్కడ? ప్రభువా, ప్రభు నా కూతురు అని పిలవగానే, ప్రభువా ఇంతకన్నా ఘనత ఏం కావాలి నాయన, ఇంతకన్నా శాంతి ఏం కావాలి, ఇంతకన్నా సమాధానం ఏం కావాలి జీవితానికి? మై డాటర్, గో ఇన్ పీస్. సమాధానంతో వెళ్ళావు. స్వస్థత ఇచ్చాడు, సంబంధాన్ని ఇచ్చాడు, మూడవది సమాధానం ఇచ్చాడు. ఆ హైరార్కీని మనం చూస్తే, లేదా ఆ ఆర్డర్ని మనం చూస్తే, ముందు స్వస్థత, సంబంధం, చివరిలో ఏంటి చెప్పండి? దట్స్ అల్టిమేట్ స్టేట్ ఆఫ్ లివింగ్ అంటాను నేను. స్వస్థత కోసం చాలామంది ప్రభు దగ్గరికి వస్తున్నారు. దట్స్ ఓకే, యూ కెన్ కమ్. యేసయ్యతో ఒక చక్కని సహవాసాన్ని కలిగి ఉండాలని, సంబంధాన్ని కలిగి వస్తున్నారు. దట్స్ ఓకే, యూ హ్యావ్ టు కమ్. But you know the result of having a relationship with the Lord, it's not messing up your life, it's not chaos in your life, it's not turmoil, it's not something that will disturb your life. ప్రజలకు నువ్వు ఎంత దగ్గరగా వచ్చేస్తావో అంతగా నేను అవమానిస్తారేమో, కానీ యేసయ్యకి నువ్వు ఎంత దగ్గరగా వచ్చేస్తావో ఆయన అంత శాంతితో ఏం చేస్తాడు? నిన్ను నింపుతాడు ఆయన. ఎందుకంటే నిన్ను అర్థం చేసుకున్న ఆ స్థితి యేసయ్యకి తప్ప ఇంకే ఈ లోకంలో ఎవరికి